మీలో ఎంతమందికి ఇన్సూరెన్స్ ఉంది? ఎరా కశ్యప్ ఇన్సూరెన్స్ అమ్మటం మొదలు పెట్టావా అనుకోకండి. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, టర్మ్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, వెహికల్కి ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఏమన్నా అయితే డ్యామేజ్ తగ్గించటానికి, మన జేబులో డబ్బులు పడకుండా ఉండటానికి, లేకపోతే ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు మన ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా ఉండటానికి కదా, ఒక సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్ మనం చేసుకుంటున్నాం ఇన్సూరెన్స్ ద్వారా కదా. నా క్వశ్చన్ ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం, మరి మన కాన్ఫిడెన్స్కి, మన మైండ్కి ఇన్సూరెన్స్ ఏంటి? నా మొదటి ప్రశ్న. దానికి ఇన్సూరెన్స్ ఏమన్నా చేయించామా? అంటే ఇప్పుడు వెహికల్కి యాక్సిడెంట్ అయితే డ్యామేజ్ కవర్, ఆ డబ్బులు మన జేబుల్లో నుంచి పడకూడదు, బాగానే ఉంది. మరి నా క్వశ్చన్ ఏంటంటే, ఒక కష్టం వచ్చినప్పుడు, చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు మన కాన్ఫిడెన్స్ ఖర్చు అవ్వకుండా, మన ఎనర్జీ ఖర్చు అవ్వకుండా ఉండే ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా? నా ప్రశ్న. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ అన్నాక టఫ్ టైమ్స్ కంపల్సరీ వస్తూనే ఉంటాయి. టఫ్ టైమ్స్ రాని రోజులు ఉండవు. అది రిలేషన్షిప్లో కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, లేకపోతే బిజినెస్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా టఫ్ టైమ్స్, టఫ్ పీపుల్, ఈ రెండు ఎదురవుతూనే ఉంటాయి. మీరు ఎంత పారిపోయినా సరే కుదరదు పారిపోవటం, ఏదో రోజు ఫేస్ చేయాల్సిందే. నా క్వశ్చన్ ఏంటంటే, టఫ్ టైమ్స్ని, టఫ్ పీపుల్ని ఫేస్ చేయాలి, ఎదుర్కోవాలి, అవసరమైతే ఎదిరించాలి అంటే మన మైండ్ చాలా టఫ్గా, చాలా రఫ్గా ఉండాలి. అదే మన మైండ్కి మనం ఇచ్చే ఇన్సూరెన్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన మైండ్ అన్షేకబుల్గా ఉండాలి. నా ప్రశ్న ఏంటంటే, ఎంతమంది ఒక అన్షేకబుల్, ఒక టఫ్ మైండ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ, ఒక బిజినెస్ ఓనర్ తీసుకోండి, ఒక లీడర్ తీసుకోండి, ఒక మేనేజర్ తీసుకోండి, ఒక ఎంప్లాయీ తీసుకోండి, ఒక పేరెంట్ తీసుకోండి, ఒక స్టూడెంట్ని తీసుకోండి. ఒకవైపు టఫ్ మైండ్ ఉన్న వాళ్ళని పెట్టండి, ఇంకొక వైపు వీక్ మైండ్ ఉన్న వాళ్ళని పెట్టండి. సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ వర్క్స్ ఇద్దరికి ఇవ్వండి, ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తారు? టఫ్ మైండెడ్తో ఉన్న వాళ్ళ, టఫ్గా కాకుండా చాలా ఫ్రజైల్ మైండ్ అంటే అర్థం ఏంటంటే చాలా సున్నితమైన, ఎవరు సిచ్యువేషన్స్ని ఫేస్ చేయగలరు, ఎవరు ప్రాపర్గా పర్ఫామ్ చేయగలరు? మై డియర్ ఫ్రెండ్స్, టఫ్ మైండెడ్ పీపుల్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, టఫ్ మైండెడ్గా తయారవ్వాలంటే ఏం చేయాలి? చాలా పెద్ద ప్రశ్న ఇది కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే 5 నిమిషాల్లో కొనుక్కున్నాం, లేదు మొబైల్కి ఒక స్క్రీన్ గార్డ్ వేయాలంటే 5 నిమిషాల్లో వేసేసుకున్నాం, లేకపోతే దేనైనా సరే ప్రొటెక్ట్ చేయాలంటే 10 నిమిషాల పని ఈజీగా ప్రొటెక్ట్ చేసేసుకోవచ్చు. బుల్లెట్ ప్రూఫ్స్ జాకెట్స్ వచ్చినాయి ఇప్పుడు, తర్వాత డస్ట్ ప్రూఫ్స్ ఫ్యాన్స్ వచ్చినాయి కదా, బొచ్చెడు వచ్చేసినాయి, వాటర్ ప్రూఫ్ మొబైల్స్ వచ్చేసినాయి. కానీ డౌట్ ప్రూఫ్ మైండ్స్ రావట్లేదు, షేక్ అవుతున్నాయి, కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది. అంత ఈజీయా? నా క్వశ్చన్ ఏంటంటే, ఈజీ కాదు, కష్టమే. అయితే వదిలేస్తామా? ఏం చేస్తే మనం టఫ్ మైండెడ్ అవుతాం? నేను 2-3 పాయింట్స్లో ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా, బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు, అప్కమింగ్ ప్రోగ్రామ్స్ 6 నెలలకి ఒక్కసారి మాత్రమే జరిగే ప్రోగ్రామ్, అంటే సంవత్సరానికి 2 సార్లు మాత్రమే జరుగుతుంది. అన్షేకబుల్, బీ అన్షేకబుల్ 2 days ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో జరిగే ప్రోగ్రామ్ ఇది. April 25th and 26th నుండి, మరికొద్ది రోజుల్లోనే ఉంది కదా. ఆల్రెడీ 150+ రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. ప్రాబబ్లీ ఒక 20 to 25 స్లాట్స్ మాత్రమే దీంట్లో మిగిలిన్నాయి.
ఆఫ్లైన్లో అయితే హైదరాబాద్లో జరుగుతుంది, ఆన్లైన్లో అయితే త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడి నుంచైనా మీరు అటెండ్ అవ్వచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ మైండ్ టఫ్, అన్షేకబుల్ ఈజ్ ద డెస్టినేషన్ ఫర్ యూ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్స్ ఆన్ ద స్క్రీన్. సో టఫ్ మైండ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే అండి, ప్రాబ్లమ్స్ని ఫేస్ చెయ్యగలగాలి. అరే కశ్యప్, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికే కదరా టఫ్ మైండ్ కావాలి, మరి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయమంటావేంటి? కోడి ముందా గుడ్డు ముందా? సేమ్ ఇక్కడ అదే. ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే మైండ్ టఫ్గా ఉండాలి, కానీ ట్విస్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తేనే మైండ్ టఫ్గా అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, పాలని తోడేయాలి, పెరుగుగా మార్చాలి. ఏం పెట్టి తోడేస్తారు? బందారేసి తోడేస్తారా? ఉప్పేసి తోడేస్తారా? ఏం పెట్టి తోడేస్తారు? మళ్ళీ పెరుగు పెట్టే తోడేయాలి. పెరుగు తయారు చేయాలంటే పెరుగేయాలి. ఇంక తప్ప ప్రపంచంలో ఇంకొక ఆప్షన్ లేదు. సిమిలర్లీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే కెపాసిటీ పెరగాలి అంటే అది చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయటం మొదలు పెడితేనే పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే కెపాసిటీ వస్తుంది. నేను ఎప్పుడూ అంటుంటానండి, ప్రాబ్లమ్స్ ఇమోషనల్ వ్యాక్సిన్స్ లాంటివి. అంటే ఇప్పుడు మనం రోగం రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వ్యాక్సిన్స్ వేయించుకుంటాం. మీరు ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ వేయించుకున్నారనుకోండి, దాంట్లో పోలియో క్రీమే పెడతారు. అది లోపలికి వెళ్ళాక బాడీ చూస్తుంది, దాంతో ఎలా ఫైట్ చేయాలో నేర్చుకొని గుర్తుంచుకుంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడు పోలియో వైరస్ వచ్చినా కానీ దాని దగ్గర రెడీమేడ్ ప్రొసీజర్ ఉంటుంది. ఎన్ని బుల్లెట్లు వేయాలి, ఎన్ని బాంబులు వేయాలి, ఎన్నిసార్లు పడవాలి చంపేయడానికి పోలియో వైరస్ని. సిమిలర్లీ ఆ ఇమ్యూనిటీ పెంచటానికి అదే వైరస్ని పొటెన్సీ తగ్గించి, శక్తి తగ్గించి బాడీలోకి ఎలా అయితే పంపిస్తారో, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే శక్తి రావాలి అంటే చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిందే. అప్పుడే పెద్ద సమస్యల్ని ఫేస్ చేయగలం. సో టఫ్ మైండ్ కావాలి అంటే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయటమే. అంటే దీన్ని తిప్పి ఇంకొక లైన్లో చెప్పాలి అంటే, ప్రాబ్లమ్స్ లేని జీవితం, ప్రాబ్లమ్స్ లేని రిలేషన్షిప్, ప్రాబ్లమ్స్ లేని బిజినెస్, ప్రాబ్లమ్స్ లేని కెరియర్ ఎక్స్పెక్ట్ చేయటం బంద్ చేయండి. సింపుల్. అవి ఉండాలి కూడా. రెండో విషయం, మైండ్ టఫ్గా తయారవ్వాలంటే ఏం చేయాలంటే, స్టేబుల్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే, జూమ్ చేయటం ఆపేయాలండి. జూమ్ చేయటం మీ కెమెరాలోనో మీ ఫోన్లోనో జూమ్ చేయటం గురించి మాట్లాడట్లా నేను. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీవ్రత ఇంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు, ఇంతే ఉంటుంది. కానీ దాన్ని ఇంతగా చూస్తారు. గోరంతల్ని కొండంతలు చేయటం తెలుగులో ఒక సామెత. బండ గుర్తుపెట్టుకోండి, మనం ఎంతైతే ఇబ్బంది కలుగుతుంది అని మనం మెంటల్గా ఊహించుకుంటున్నామో, ఇది అవ్వచ్చేమో, వామ్మో ఇది జరుగుతుందేమో, ఇది జరిగితే అలా ఇబ్బంది అవుతుందేమో, అలా జరిగితే ఇది పోతుందేమో, ఈ స్టోరీ ఉంది చూడండి, మైండ్లో ఒక స్టోరీ నడుస్తుంటుంది. రాజమౌళి గారి సినిమా కంటే ఇది ఒక పెద్ద స్టోరీలు మనం అల్లుతుంటుంటాం అనమాట. అది పార్ట్ 1 పార్ట్ 2లలో సరిపోదు, పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 వస్తూనే ఉండాలి. అంతగా అతిగా ఊహించుకోవటం ఆగాలి. నేనేమంటానంటే అట్లీస్ట్ 50% తగ్గాలి. అప్పుడు టఫ్ మైండ్ వస్తుంది. ఎందుకు అంటే, ఇక్కడ మనకి టఫ్ మైండ్ కావాలి అంటే సమస్యలు వచ్చినప్పుడు మనకి రియాలిటీ చెక్ ఉండాలండి. రియాలిటీ అంటే అరే నేను ఇంత టెన్షన్ పడుతున్నా, ఇంత భయపడుతున్నా, ఇంత యాంగ్జైటీ వస్తుంది, ఇంత కోపం వస్తుంది, అసలు యాక్చువల్గా ఇది రియల్గా జరిగిందా లేకపోతే నా ఊహ? మ్యాక్సిమం మనం ఊహల్లో బతుకుతున్నామండి. ఇంకా బండ గుర్తు చెప్పాలంటే, మీరు ఎంతైతే నెగిటివ్ జరుగుతుందని ఊహించుకుంటారో దాంట్లో రియల్గా జరిగేది 10 నుంచి 15% మాత్రమే. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకో. మనం ఎక్కడైనా ఊరికి వెళ్తున్నాం అనుకోండి, ఒక 5,000 రూపాయల ఖర్చు అవుతుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 5,000 పెట్టుకొని పోతామా? లేదు కదా. ఇంకొక 2,000, ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని పోతాం. ఎస్ ఆర్ నో? ముందు ఖర్చు ఎస్టిమేట్ వేసుకుంటాం, కాకుండా బ్యాకప్ కొంచెం పెట్టుకుంటాం కదా. మనకి చిన్నప్పటి నుంచి ప్రతిదానికి బ్యాకప్ పెట్టుకోవటం అలవాటు. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బ్యాకప్ థింకింగ్ అనుకోండి. కానీ ఈ బ్యాకప్ థింకింగ్ ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే నెగిటివ్ థింకింగ్లో వస్తుంది. ఏమో ఇది జరుగుతుందేమో, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామ్ చేయాలి, ఏమో ఫెయిల్ అవుతానేమో, అక్కడితో మైండ్ ఆగిపోదు. బ్యాకప్ కోసం ఇంకొంచెం ప్రిపేర్ అవుతాడేమో అని వీడు
ఇంకొంచెం భయం క్రియేట్ చేస్తుంది. ఫెయిల్ అవ్వటమే కాదు, ఇది కూడా జరుగుతుంది, మనం వామ్మో ఇది జరిగితే ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనం దానికి ప్రిపేర్ అవుతాం. మళ్ళీ ఇది కూడా కాదు, ఇది కాకుండా ఇంకొకటి జరగచ్చు, మనకి ఇంకా భయం వేసి మనం ఇంకా ప్రిపేర్ అవుతున్నాం. ఏమవుతుంది, బ్యాకప్ రెడీ చేసుకుంటున్నాం. కానీ ఈ బ్యాకప్ రెడీ చేసుకునే ప్రొసీజర్లో ఏమవుతుందంటే మైండ్ వీక్ అవుతుంది. ఎందుకు వీక్ అవుతుంది, టఫ్ అవ్వట్లా. ఎందుకు అవ్వట్లే అంటే ఫోకస్ అంతా ఓన్లీ నెగిటివ్ జరుగుతుందేమో అన్న ఊహలో బతుకుతున్నాం. అంటే కశ్యప్ పాజిటివ్ థింకింగ్ అంతా పాజిటివే జరుగుతుందని ఊహించుకోమంటున్నావా? కాదండి, అది మీరు ఊహించుకుంటారా, అది పక్కన పెట్టండి. నేనేమంటానంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఊహల్లో బతికినంత కాలం మైండ్ టఫ్గా తయారవ్వదు. రఫ్ అండ్ టఫ్గా మైండ్ తయారవ్వాలి అంటే రియాలిటీని ఫేస్ చేయాల్సిందే, రియాలిటీని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. నెంబర్ 2, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సిందే. ఎంత ఫేస్ చేస్తే అంత శక్తి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, టఫ్ టైమ్స్, టఫ్ పీపుల్, టఫ్ మైండ్ ఉన్న వాళ్ళని షేక్ చేయలేవు. బికమ్ అన్షేకబుల్.